పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పిఠాపురంలో జనసేన నేతలు కత్తులతో నరుక్కున్నారు. పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామంలో డ్రైనేజీ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. 10 రోజుల క్రితం తన ఇంటి వద్ద డ్రైనేజీ వద్దంటూ అడ్డుకున్నారు ఊటా రాంబాబు. ఇక ఊటా రాంబాబుపై చేయి చేసుకున్నారు అదే సమయంలో ఊటా శ్రీను. నిన్న రాంబాబును శ్రీను వర్గీయులు అడ్డగించారు. కత్తులు రాడ్లతో వాళ్ళ మీద దాడి చేశారు. ఇక ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది మరలా. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంలో చూసుకుంటే గనక జనసేన నేతలు ఒకళ్ళకొకళ్ళు కూడా కత్తులతో రాడ్లతో దాడి చేసుకున్నటువంటి ఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఒక డ్రైనేజీ విషయం కూడా ఒకరినొకరు నరుక్కునే అంత దూరం వరకు తీసుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మనం. ఇక ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ నుంచి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఈ బి పత్తిపాడు గ్రామంలో ఏం జరిగింది? రేణు, పిఠాపురం నియోజకవర్గం బి పత్తిపాడు గ్రామంలో డ్రైనేజ్ విషయంలో జనసేనలో ఉన్న 2 వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ వివాదాన్ని పెద్ద మనుషులు పరిష్కరించినప్పటికీ కూడా ఏదైతే 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులు నేరుగా కత్తులతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదైతే ముందు ఉన్న విభేదాలు ఏదైతే ఈ కాల్వకు సంబంధించిన డ్రైనేజీకి సంబంధించిన అంశంతో ఊట రాంబాబు అనే వ్యక్తి పైన ఊట శ్రీను ఏదైతే ఇద్దరు దగ్గర బంధువులు, ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే చేయి చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం చిలికి గాలికి వాన అయిన పరిస్థితి ఉంది. ఏదైతే రాంబాబు నిన్న అడ్డగించి ఏకంగా శ్రీను వర్గీయులు దాడి చేయడం, దాడి అనే విషయంలో అయితే కత్తులతో ఒకరికొకరు దాడులు చేసుకొని నరుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక చిన్న అంశాన్ని చిలికి గాలికి వానగా చేసుకునే పరిస్థితి. ఇందులో ఈ అంశంలో దాదాపు 6గురికి దెబ్బల గాయాలు కావడం, 6గురు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే పిఠాపురం ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా ఆసుపత్రి ముందు కూడా 2 వర్గాలు దాడి చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ 2 వర్గాల మధ్య దాడి పోలీసులు ఆశ్రయించి చివరికి 2 వర్గాల మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ ప్రస్తుత వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఏకంగా ఒక చిన్న విషయాన్ని, ఏదైతే డ్రైనేజ్ విషయం, చిన్న విషయాన్ని 2 వర్గాలు, 2 బంధు వర్గాల మధ్య ఈ జనసేన పార్టీలో 2 వర్గాలు ఉంటూ 2 వర్గాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఒక చిన్న విషయాన్ని చిలికి గాలికి మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి వారు కానీ ఎవరైనా దీంట్లో జోక్యం చేసుకొని మరి వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ పెట్టారా ఏంటి మరి? రేణు, అక్కడ ప్రధానంగా పిఠాపురం మండలం బి పత్తిపాడి గ్రామంలో ఏదైతే డ్రైనేజీ విషయంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే 10 రోజుల క్రితమే ఎవరైతే రాంబాబు అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఈ డ్రైనేజ్ వద్దు, ఈ డ్రైనేజ్ కాలం వద్దు అంటూ అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. అయితే వివాదం మొదలైన తర్వాత 2 వర్గాల మధ్య జనసేన పెద్దలు రాజీ చేసిన పరిస్థితి ఉండి 2 వర్గాల మధ్య సరి చేసినా కూడా చివరికి ఈ వివాదం చిలికి గాలికి వానైంది. ఎందుకంటే వ్యక్తిగతంగా జరిగిన అంశాలు దీని పార్టీకి సంబంధం లేనప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి నేరుగా దాడి చేసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించడం, పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం అంటే ఈ వివాదం మరింత రాజేసింది, వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. 2 వర్గాలు ఒకే పార్టీలో ఉండడం, దాడులు చేసుకోవడం, కత్తులతో దాడి చేసుకునే పరిస్థితి కేవలం ఒక చిన్న విషయాన్ని చిలికి గాలికి వాన చేశారంటూ జనసేన పెద్దలు కూడా 2 వర్గాలను మందలించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 వర్గాల మధ్య ఉన్న వ్యక్తులపైన దాదాపు 6 మంది మీద ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ కోణం ఏంటనే విషయం మీద కూడా పోలీసులు తీవ్రంగా ఆరాధిస్తున్నారు. మరోపక్క జనసేన సంబంధించిన ఈ 6గురు కూడా ఏదైతే పిఠాపురం ఆసుపత్రికి వచ్చిన తర్వాత, ఏదైతే గాయాలతో వచ్చిన తర్వాత కూడా 2 వర్గాలు హాస్పిటల్ ఆవరణలో కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది, దాడులు చేసుకునే పరిస్థితి, రాడ్లు కర్రలతో వెంటాడి కొట్టుకున్న పరిస్థితి. అయితే ఒక చిన్న విషయాన్ని చిలికి గాలికి వాదన చేశారంటూ తీవ్ర విమర్శలు జనసేన నుంచి వినిపిస్తున్నాయి. రేణు,
అయితే ఇప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగినట్లేనా, లేకపోతే ఇంకా కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి మరి? రేణు, ఇప్పటికే పిఠాపురానికి సంబంధించి ఈ గొడవకు సంబంధించి పత్తిపాడులో జరిగిన గొడవకు సంబంధించిన అంశంలో ఏదైతే రెండు వర్గాల పైన పోలీసులు కేసులు నమోదు చేశారో అసలు దాడికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు ఎవరి మీద చేసుకున్నారు, అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటంటూ రెండు వర్గాల మధ్య కేసులు నమోదు చేశారో ఆ గ్రామంలో కూడా స్థానికంగా ఉన్న ఎస్ఐతో పాటు పోలీసులు ఏదైతే అక్కడ పోయి విచారిస్తున్నారు, పలువురిని విచారించిన అంశాలు ఏదైతే కీలకంగా నివేదికలు పొందుపరుస్తారు. తర్వాత వీరిని ఏదైతే నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ హాస్పిటల్ తర్వాత వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 90 నుంచి 120 రోజులు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య ఏం జరిగిందనే అంశం పోలీసులు విచారిస్తున్నారు, కేసు నమోదు చేశారు, దర్యాప్తు జరుగుతుంది. ఫర్దర్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా తెలియజేశారు. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పిఠాపురం మండలం పత్తిపాడు గ్రామంలోనైతే ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేతలు ఒకరికొకరు సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి బంధుత్వంతో కూడా వీళ్ళ మధ్య గొడవ జరిగింది. ఈ డ్రైనేజీ అంశంలో కూడా ఇక ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ ఆగ్రహానికి గురవటం, ఇందులో వీరికి ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళందరూ కూడా వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కత్తులు రాడ్లతో కూడా దాడి చేసుకుని నరుక్కునే పరిస్థితి వరకు వెళ్ళటం. ఇక దీంట్లో జనసేనలో ఉన్నటువంటి పెద్దలు కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు అయితే పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయంలో.